నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఒక్క ఓటు, కేవలం ఒక్కటంటే ఒకటే ఓటు ఒక వ్యక్తి తలరాతను మార్చేస్తుందా? ఒక నియోజకవర్గ భవిష్యత్తును నిర్ణయిస్తుందా అంటే అవుననే అంటోంది తమిళనాడు ఎన్నికల ఫలితం. ప్రజాస్వామ్యంలో ఓటరు నాడి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చెప్పడానికి తిరుపత్తూరు ఫలితమే ఒక నిదర్శనం. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఊహించని మలుపులతో సాగుతున్నాయి. ముఖ్యంగా తిరుపత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వెలువడిన ఫలితం ప్రతి ఓటు వజ్రాయుధమే అని మరోసారి నిరూపించింది. తమిళగ వెట్రి కళిగం టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డిఎంకే ఉద్దండు పెరియ కప్పురన్పై కేవలం ఒక్కటంటే ఒక్కటే ఓటు తేడాతో గెలిచి సంచలనం సృష్టించాడు. కౌంటింగ్ హాల్లో క్షణక్షణం ఉత్కంఠ రేపిన ఈ పోరులో రీకౌంటింగ్ తర్వాత విజయం సేతుపతిని వరించింది. ఈ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. టీవీకే అధినేత విజయ్ మీద ఉన్న అభిమానంతో మస్కట్లో పనిచేస్తున్న ఒక యువకుడు కేవలం ఓటు వేయడం కోసమే స్వగ్రామానికి వచ్చాడు. భారీ ఖర్చుతో ప్రయాణం చేసి వచ్చి ఆఖరి నిమిషంలో అతను వేసిన ఆ ఓటే ఇప్పుడు సేతుపతిని ఎమ్మెల్యేగా మార్చింది. ఒకవేళ ఆ అభిమాని రాకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఒక్క ఓటు కదా అని నిర్లక్ష్యం చేయకుండా అతను చూపిన బాధ్యత టీవీకే పార్టీకి ఒక సీటును తెచ్చిపెట్టింది. తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే క్లీన్ స్విప్ చేస్తుందని భావించిన అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. కేవలం యాక్సిస్ మై ఇండియా, సుమన్ టీవీ మాత్రమే టీవీకే బలాన్ని సరిగ్గా అంచనా వేయగలిగింది. చెప్పినట్లుగానే మే 4న వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించి దశాబ్దాల ద్రవిడ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. డిఎంకే కంచుకోటలు బద్దలవుతూ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు పవనాలు వీచాయి. ఈ ఎన్నికల్లో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా తన సొంత నియోజకవర్గమైన కొళత్తూరులో ఓటమి పాలవడం. డిఎంకేకి తిరుగులేని స్థానంగా ఉన్న ఇక్కడ స్టాలిన్ ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులను కోలుకోలేని దెబ్బతీసింది. మరోవైపు టీవీకే అధినేత విజయ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి తన సత్తా చాటారు. ఒక సామాన్య ఓటరు తలుచుకుంటే ఎంతటి దిగ్గజాన్నైనా మట్టి కర్పిస్తారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.